హాయ్ అండి, వెల్కమ్ టు అన్నడ ఫ్యామిలీ రుచులకి స్వాగతం సుస్వాగతం. ఈరోజే మన వినాయక చవితి అనమాట. సో మేము పొద్దున్నే లేచి 5 గంటలకు లేచి చక్కగా ఇలాగైతే తోరణాలు అయితే కట్టుకున్నామండి పొద్దున్నే. అలాగే ఇల్లు కడుక్కొని అన్నీ చేసుకున్నాము. అలాగే పిండి వంటకాలు వచ్చేసి బెల్లం తాలికు, ఉండ్రాళ్ళు, అలాగే శనగలు, అలాగే చూసారు కదా బెల్లం తాలికలు అయితే చేసి పెట్టుకున్నాను అనమాట. అలాగే శనగలు, అలాగే వడపప్పు, అలాగే శనవిడి కూడా చేసేసానండి. అలాగే ఇప్పుడు కుడుములు వచ్చేసి కుడుములండి. మేము తినడానికి నైవేద్యం పెట్టడానికి 2 విధాలుగా చేశారనమాట. సో ఇక్కడ వచ్చేసి మోపీలు, కజ్జికాయలు, ఉండ్రాలు, అలాగే పూర్ణం అండి. అలాగే ఇది వచ్చేసి రైస్ అండి. ఇంకా నేను మామిడికాయ పప్పు తీయలేదండి. నేను ఈరోజు మామిడికాయ పప్పు అయితే వండాను. అలాగే మా పాలవల్లి అలాగే మా పూజ ఎలా జరిగిందో అనేది చూడండి. మేమైతే ఈ విధంగా అయితే చేసుకున్నాము. మీరు ఏ విధంగా చేసుకుంటారనేది కామెంట్ చేయండి. మా పూజ ఇవాళ చాలా చక్కగా అందంగా అయితే జరిగిందండి. చూసారు కదా మా పాలవల్లి అది కూడా చాలా నీట్గా అందంగా అలంకరించుకున్నాము. అలాగే ఫైనల్గా అయితే అంతా అయిపోయిన తర్వాత ఫోటో అయితే దిగామండి. చూసారు కదా మా గణపయ్య చక్కగా పత్రాలతో అయితే నిండిపోయాడు అనమాట. సో మా పాలవల్లి మళ్ళీ చూపిస్తున్నాను అనమాట వీడియో తీసి. అన్ని రకాల పళ్ళకి కొద్దిగా పసుపు బొట్లు పెట్టేసి చక్కగా పురుకోస వేసి కట్టేసామన్నమాట. ఇలాగా వెనకాల వచ్చేసి బ్యాక్గ్రౌండ్ని మామిడి తోరణాలు కొద్దిగా డెకరేషన్ కింద చేశానమాట. అవన్నీ తీద్దాం అనుకున్నానండి, అస్సలు కుదరలేదండి. చాలా రకాలే అనుకున్నాను కానీ అవన్నీ కుదరలేదు. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.